బంధువులు లేదా స్నేహితులు మీకు ఆలయం నుండి విభూది లేదా బూడిద ఇస్తే దాన్ని తీసుకోకూడదు. మీరు దాన్ని తిరస్కరించలేకపోతే దాన్ని తీసుకుని ఒక మొక్కకు సమర్పించండి లేదా నీటిలో పోయాలి. ఎవరైనా మీకు తెల్లటి స్వీట్లు ఇస్తే వాటిని తినకండి. వాటిని తినవలసి వస్తే వాటిని మట్టిలో పాతి పెట్టండి లేదా ఒక మొక్కలో ఉంచండి. ఒక పూల విక్రేత మీకు లవంగాలు ఇస్తే పొరపాటున కూడా అతని నుండి లవంగాలు తీసుకోకండి, లేకుంటే మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఉప్పు, కారం, అగ్గిపుల్లలు పొరపాటున కూడా ఎవరి దగ్గర నుండి తీసుకోకండి, ఎందుకంటే ఇది జీవితంలో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. శత్రువులను ఆధిపత్యం చెలాయిస్తారు. ఉచితంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి అప్పుల బాధను, పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. రుమాలు అవసరమైతే కూడా ఎవరి నుండి సూది, దారాన్ని ఉచితంగా తీసుకోకండి, లేకపోతే మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఇది మీ జీవితంలో ఆ వ్యక్తితో మీ సంబంధాన్ని బతిస్తుంది. తోలుతో చేసిన ఏదైనా వస్తువును ఎవరి నుండి బహుమతిగా లేదా రుణంగా స్వీకరించవద్దు. దీనివల్ల మీరు శని బాధను అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా బూట్లు, చెప్పులు, పర్సులు, ఐరన్ ఐటమ్స్ లాంటివి కానుకగా ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాలి.